హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బెల్లాన్ని ఇలా తురిమి, నేను 1 కప్ బెల్లం తీసుకున్నానండి. 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను. 1 కప్ బెల్లానికి 1/4 కప్ వాటర్ వేసి బెల్లం ఆ వాటర్లో కరిగించి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. పాకం అవసరం లేదండి. ఆల్రెడీ నేను 1/4 కప్ వాటర్ మెజర్ చేసుకొని వేసాను. అందులో ఈ తురిమిన బెల్లాన్ని వేసేస్తున్నాను. బెల్లం కరిగిస్తున్నప్పుడు మీకు ఏదైనా డస్ట్ అది ఉంది అనుకుంటే ఒకసారి బెల్లాన్ని కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి. నేనైతే ఫ్రెష్గానే ఉంది, నేను ఫిల్టర్ చేయట్లేదు. ఈ బెల్లం కరిగి ఒక పొంగు రావాలి అంతే. ఎక్కువసేపు మీరు బెల్లాన్ని చేస్తే పాకం వచ్చేస్తుంది. 2 యాలకులు దంచి వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్నా పర్వాలేదు. బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓన్లీ గోధుమ పిండితో మెత్తగా వస్తాయి, క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు సగం గోధుమ పిండి సగం బియ్యం పిండి వేసుకోవచ్చు. నేను ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను. మనం తీసుకున్న గోధుమ పిండిలోని సాఫ్ట్నెస్ని బట్టి కూడా ఈ అప్పాలు అనేవి వస్తాయండి. నేను చెప్పిన మెజర్మెంట్కి మీకు ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. నాకైతే 1 కప్ బెల్లానికి ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ దాకా గోధుమ పిండి అయితే పట్టిందండి. నేను 1.5 తీసుకున్నానని చెప్పాను కదా. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని 1 స్పూన్ నెయ్యి వేయాలండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీరు చేతితో ఒకసారి కలిపేసి చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు అప్పాలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో అప్పాలు వేయించండి. తర్వాత మీరు టర్న్ చేస్తున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. కొంచెం సేపటికి నాకైతే కన్సిస్టెన్సీ గట్టిపడింది. అప్పుడు నేను ఇలా అప్పాలు అయితే వేసానండి. ఓన్లీ గోధుమ పిండి కాబట్టి లోపల వేగడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. వెంటనే టర్న్ చేయకండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇవి సాఫ్ట్గా అరిసెల్లా ఉంటాయండి. మీకు క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి మిక్స్ చేసుకోవచ్చు. ఇవైతే నేను హనుమాన్ జయంతి కోసం చేశానండి.